ఏకకాల ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలీ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుంచి సభ్యుల పేర్లు సూచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపీసీ తరహాలోనే 30 నుంచి 32 మందితో జమిలీ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం లభించనుంది. కాంగ్రెస్ నుంచి 4 సభ్యులకు అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యులైన ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, రాజ్యసభ సభ్యుడైన రణదీప్ సూర్జేవాలా పేర్లను జేపీసీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ జేపీసీకి 2 పేర్లు ప్రతిపాదిస్తోంది. లోక్సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే పేర్లను పంపనున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 2 బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు.